కాల్షియం ఇంకా స్ట్రాంగ్ బోన్స్ అనగానే అందరికీ టక్కున గుర్తొచ్చేది కాల్షియంకి బ్రాండ్ అంబాసిడర్ అయిన పాలు. అసలు పాలల్లో కాల్షియం ఉందని ఎవరు చెప్పారో తెలియదు కానీ నేనైతే కాల్షియం కోసం పాలను రికమెండ్ చేయను. పాల కన్నా 10 టైమ్స్ ఎక్కువ కాల్షియం ఉన్న న్యాచురల్ ఫుడ్స్ అలాగే కాల్షియం అబ్జార్బ్ అవడానికి కావాల్సిన న్యూట్రియంట్స్ గురించి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాను. హలో, నేను మీ పాబ్ని, ఆ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. చాలామంది కాల్షియం అంటే పాలు ఒక్కటే సోర్స్ అని అనుకుంటారు. మరి లీటర్ పాలు తాగుతూ మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ ఆస్టియోపోరోసిస్ అలాగే నీ ట్రాన్స్ప్లాంట్ సర్జరీస్ చేయించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అసలు పాలు మనకి ఒక సర్టెన్ ఏజ్ వరకే డైజెస్ట్ అవుతాయి. పాలు తాగే 70% పాపులేషన్లో లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుంది. అంటే వాళ్ళకి పాలు సరిగా డైజెస్ట్ కావు. ఈ కాల్షియంకి బ్రాండ్ అంబాసిడర్ అయిన ఈ పాలని కొంచెం సేపు పక్కన పెడదాం. పాల కంటే 10 రెట్లు ఎక్కువ కాల్షియం ఉన్న న్యాచురల్ ఫుడ్ సోర్సెస్ ఏంటో ఇప్పుడు మనం చూసుకుందాం. ఆ లిస్ట్లో ఫస్ట్ వచ్చేది నువ్వులు. ప్రతి 100 గ్రాముల నువ్వుల్లోనూ మనకి 1450 mg ఆఫ్ కాల్షియం అనేది దొరుకుతుంది. ఈ నువ్వుల్ని మీరు రోజు ఒక నువ్వులు ఉండగా తీసుకోవచ్చు, లేదా నువ్వులు పొడిగా కూడా చేసుకుని మీ కూరల్లో వేసుకుని తీసుకోవచ్చు. కాల్షియంకి చీప్ అండ్ బెస్ట్ సోర్సెస్ వచ్చి ఆకుకూరలు. ఆకుకూరల్లో ముఖ్యంగా కరివేపాకు, మునగాకు, తోటకూర, మెంతుకూర, పొనగంటి కూర. మీ డైలీ డైట్లో రోజు కూడా ఏదో ఒక ఆకుకూర ఉండేలా చూసుకోండి. ఆకుకూరల్లో కాల్షియంతో పాటు ఐరన్ కూడా పుష్కలంగా లభిస్తుంది. ఆకుకూరల్లో ముఖ్యంగా కరివేపాకులో ప్రతి 100 గ్రాముల్లోనూ 830 mg ఆఫ్ కాల్షియం దొరుకుతుంది. అలాగే మునగాకులోని 440 mg ఆఫ్ కాల్షియం దొరుకుతుంది. వీటిని పౌడర్ చేసుకుని మీ సాలెడ్స్లోను, సూప్స్లోను, స్మూదీస్ అలాగే కూరల్లో కూడా వేసుకుని రోజు తీసుకోవచ్చు. కాల్షియంకి ఇంకొక బెస్ట్ సోర్స్ వచ్చి మహిళలందరికీ ఒక వరం అని చెప్పుకోవచ్చు. అవే రాగులు. ప్రతి 100 గ్రాముల రాగుల్లోని మనకి 344 mg ఆఫ్ కాల్షియం అనేది దొరుకుతుంది. రాగుల్లో కాల్షియంతో పాటు ఐరన్ కంటెంట్ ఇంకా పొటాషియం కూడా పుష్కలంగా దొరుకుతుంది. రోజు ఈ బ్రేక్ఫాస్ట్ అన్నీ మానేసి రాగి జావా లేదా రాగి దోశ వేసుకుని తీసుకోండి. కాల్షియం ఎక్కువ దొరికే ఇంకొక ఎక్సలెంట్ ఫుడ్ సోర్స్ వచ్చి నట్స్ అండ్ సీడ్స్. వీటిలో ముఖ్యంగా బదాం, వాల్నట్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, ఈ నట్స్ అన్నిటిలో కూడా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. వీటిలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే కాల్షియంతో పాటు ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. అంతేగాక మన బాడీకి కాల్షియం అబ్జార్బ్ అవడానికి అవసరమైన మెగ్నీషియం అండ్ వైటమిన్ డి కూడా మనకి ఈ టైనీ నట్స్ అండ్ సీడ్స్లో దొరుకుతుంది. మనకి డైరీ ప్రొడక్ట్స్లో కూడా కాల్షియం అనేది పుష్కలంగా దొరుకుతుంది. లైక్ పెరుగు, మజ్జిగ, జున్ను, పన్నీర్, టోఫు, చీజ్ వీటన్నిటిలోనూ. నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ విషయానికి వస్తే మనకి చేపలు అలాగే పీతల్లో కూడా కాల్షియం అనేది పుష్కలంగా దొరుకుతుంది. ఇన్ని కాల్షియం రిచ్ ఫుడ్స్ గురించి చెప్పుకుని మన బ్రాండ్ అంబాసిడర్ అయిన పాలని మర్చిపోతే ఎలా? అసలు ఈ పాలల్లో ఎంత కాల్షియం ఉందో ఇప్పుడు మనం చూసుకుందాం. ప్రతి 100 ml ఆఫ్ పాలల్లో మనకి 120 నుంచి 150 మిల్లీగ్రాముల కాల్షియం అనేది దొరుకుతుంది. కానీ మనకి ఇప్పుడు దొరికే పాల క్వాలిటీలో అసలు ఎంత కాల్షియం ఉంటుందో మనం చెప్పలేం. ఎందుకంటే ఈ ఆవులకి హార్మోనల్ ఇంజెక్షన్స్ ఇచ్చి వాటి ద్వారా పాలను తీస్తున్నారు. ఈ పాలు మన హ్యూమన్ హార్మోన్స్కి చాలా ఎఫెక్ట్ చేస్తున్నాయి. మన బాడీలోని స్ట్రాంగ్ బోన్స్కి ఇంకా చాలా ఫంక్షన్స్కి ఉత్తి కాల్షియం తీసుకుంటే సరిపోదు. దానికి ఒక ప్రికర్సర్ కావాలి. అంటే వాటిని అబ్జర్బ్ అవడానికి కొన్ని న్యూట్రియంట్స్ అవసరం. లైక్ వైటమిన్ డి, వైటమిన్ కే, సి, మెగ్నీషియం అండ్ ఫాస్ఫరస్. వైటమిన్ డి అనేది మన బాడీలోని కాల్షియం అబ్జార్బ్ చేసుకోవడానికి అవసరమైన ఒక ముఖ్య న్యూట్రియంట్. ఇది మన ఇంటెస్టైన్స్లోని కాల్షియం అబ్జార్బ్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. రోజు కూడా ఒక 20 మినిట్స్ డైరెక్ట్ సన్ రైజ్కి ఎక్స్పోజ్ అవ్వండి. దీని ద్వారా మనకి ఫ్రీ వైటమిన్ డి అలాగే కాల్షియం అబ్జార్బ్ అవడానికి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ న్యూట్రియంట్ వచ్చి మెగ్నీషియం. ఈ మెగ్నీషియం అనేది మన బాడీలోని ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్న వైటమిన్ డిని యాక్టివ్ ఫామ్లోకి ట్రాన్స్ఫర్ చేసి సపోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. అంతేగాక కాల్షియం మెటబోలైజ్ అవ్వడానికి కూడా హెల్ప్ చేస్తుంది. ఈ మెగ్నీషియం అనేది మనకి ముఖ్యంగా నట్స్ అండ్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్ అలాగే ఆకుకూరల్లో కూడా పుష్కలంగా దొరుకుతుంది. కాల్షియం అబ్జార్ప్షన్కి ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ న్యూట్రియంట్ వచ్చి వైటమిన్ కే. ఈ వైటమిన్ కే అనేది మన బోన్స్లోని కాల్షియం అబ్జార్బ్ అవడానికి డైరెక్ట్ చేసి అలాగే మన ఆర్టరీస్లోని ఈ కాల్షియం డిపాజిట్ అవ్వకుండా చూసుకుంటుంది. ఇది ముఖ్యంగా మనకి ఆకుకూరల్లో లభిస్తుంది. లైక్ పాలకూర అని, అలాగే ఫర్మెంటెడ్ ఫుడ్స్, ఇంకా ఎగ్ యోక్. మన బోన్ హెల్త్కి అవసరమైన ఇంకొక ఇంపార్టెంట్ న్యూట్రియంట్ వచ్చి ఫాస్ఫరస్. ఇది మన శరీరంలోని కాల్షియంతో కలిసి బోన్స్ ఫామ్ అవడానికి హెల్ప్ చేస్తుంది. ఇది ముఖ్యంగా డైరీ ప్రొడక్ట్స్, మీట్ అండ్ ఫిష్లో దొరుకుతుంది. ఇక సప్లిమెంట్స్ విషయానికి వస్తే అంటే కాల్షియం టాబ్లెట్స్లోని మనకి ఇన్ఆర్గానిక్ కాల్షియం అనేది దొరుకుతుంది. మన న్యాచురల్ ఫుడ్స్లో ఆర్గానిక్ కాల్షియం ఉంటుంది. దీని బయో అవైలబిలిటీ ఎక్కువ. అంటే మనకి న్యాచురల్ ఫుడ్స్లో దొరికే కాల్షియం మన బాడీలో ఈజీగా డైజెస్ట్ అయ్యి అబ్జార్బ్ కూడా అవుతుంది. సో రేపటి మీ బోన్స్ స్ట్రాంగ్గా ఉండాలన్నా, వయసు అయిన తర్వాత యాక్టివ్గా నడవాలన్నా,
మీ డైట్లో కాల్షియం రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకుని స్ట్రెంత్ ట్రైనింగ్ ఎక్సర్సైజెస్ మీద కూడా ఫోకస్ చేయండి. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే నా కొత్త వీడియో అప్డేట్స్ కోసం బెల్ ఐకన్ని ప్రెస్ చేయండి. టేక్ కేర్. థ్యాంక్ యూ.